నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ ఎనలిస్ట్ అడిస్మిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27 తారీఖున తిరుమల అయితే పర్యటన వెళ్ళనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం అయితే చేయట్లేదు. ఎందుకంటారు? దానికి కారణాలు ఏమైనా ఉంటే మీరు ఏమైనా చెప్పగలరా? ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇదివరకు సోనియా గాంధీ గారైనా, అబ్దుల్ కలాం గారైనా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకున్నారు. ఓకే. అక్కడ ఆలయ నియమ నిబంధనలు అయ్యి ఆచారం సంప్రదాయం. అక్కడ అన్యమతస్థుడని నువ్వు తెలియదానికి ఎవరికని నిన్ను అడగరు. నువ్వు అన్యమతస్థుడు అని తెలిసిన తర్వాత, నువ్వు ప్రముఖుడు అయిన తర్వాత డెఫినెట్గా నీ మతం ఏంటో, నీ అభిమతం ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి నీ మతాచారం ప్రకారం నువ్వు వేరే మతాచారాన్ని పాటిస్తున్నావు, వేరే దేవుడిని కొలుస్తున్నావు. కాబట్టి ఈ దేవుడి మీద నీకు నమ్మకం ఉందనేటువంటి డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఓకే. అది వాళ్ళ సంప్రదాయం, ఒక ఆచారం. ఆ నియమ నిబంధనలు నువ్వు ఎందుకు పాటించవు? అసలు నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వాడివి. అది తోసిరాజని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల కొండ మీద ప్రతి గొంతు, ప్రతి స్వరం, ప్రతి నామం గోవిందనామం అయి ఉండాలి. ఆ స్వామివారిని కీర్తించాలి. పాటలు పాడితే స్వామివారి మీద పాటలు పాడాలి. ఏమండి? ప్రతి పువ్వు స్వామివారి సమక్షం చేరాలి, ఆయన అర్చన కోసం వినియోగించాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ పవిత్రమైన కొండ మీద పాదరక్షలు కూడా ధరించరు కొంతమంది. ఆలయ ప్రాంగణంలో అయితే ఆ పాదరక్షల నియమం. మామూలుగా ఆ కొండ మీద తిరిగిన వాళ్ళు ఎవరు కూడా చాలామంది పాదరక్షలు కూడా ధరించరు. ఎందుకంటే శేషాచలం అంటే ప్రతి అణువు, ప్రతి రాయి, ప్రతి పుట్ట కూడా స్వామివారి మహిమతోటి ఆయనలాగానే ఆ పవిత్రత కలిగి ఉంటుంది. కాబట్టి నీవు డిక్లరేషన్ లేకుండా వెళ్ళావు గతంలో. అదేంటని చెప్పేసి కొద్దిగా విమర్శ వచ్చింది. దాన్ని గురించి మాట్లాడడం జరిగితే నీ అమ్మ మొగుడు చెప్పాడా అని చెప్పి ఒక పనికి మాలిన పోరం బోక్షత మాట్లాడచ్చు. అంటే దారుణంగా మాట్లాడితే, ఈ నోట్లో కుక్క నోట్లో కర్ర పెట్టినట్టు మాట్లాడితే ఈ నోట్లో ఎవడో నోరెట్టడని నీ ఉద్దేశం. కానీ 5 ఏళ్ళు తిరగకుండా నువ్వు ఇంటికి వచ్చేసావు కదా. ఇవాళ నువ్వు ఆయన దర్శనానికి వస్తా అన్నాడు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు ఒక సవాల్ విసిరాడు నీ గురించి. నువ్వు ఎప్పుడన్నా గుండు చేయించుకున్నావా అని. మీ దంపతులు వస్తే నామం పెట్టుకుని గుండు చేయించుకుని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థం స్వీకరించి, ప్రసాదం స్వీకరించి, దేవుడి దండం పెట్టి చూద్దాం, శటకోపం పెట్టించుకో, నామాలు పెట్టుకో అని చెప్పి అడిగాడు ఆయన. ఇదేంటండి, నేను ఎవరికన్నా పంగనామాలు పెడతాను కానీ దేవుడి నామాలు నేనెంత పెట్టుకుంటానని నీ ఉద్దేశం. కానీ ఇవాళ మీరు వస్తారు, జగన్మోహన్ రెడ్డి తిరుమల సందర్శనం ఉంది, దేవుడి దర్శనం కోసం వస్తాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాడా, ఇవ్వడా? డిక్లరేషన్ ఇస్తేనే లోపలికి అనుమతిస్తారు, నో డౌట్. నువ్వు ఇస్తేనే లోపలికి అనుమతిస్తారు. నిన్ను లోపలికి అనుమతించకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని, వివాదాలను రేపాలని నీ ఉద్దేశం అయితే కనుక ఇంతకన్నా మహాపాపం ఉండదో, ఇంకా సర్వనాశనం అయిపోతాం. అందులో అనుమానం లేదు. మఠాష్ అంటారు చూసారా, ఇప్పటికే మఠాష్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే మఠాష్ అవుతావు అన్నమాట. అంటే దాంట్లో ఆ సౌండ్లో డిఫరెన్స్ ఉంది కదా, అది అవుతాడు. ఇక్కడ ఇతని గత చరిత్ర చూస్తే రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనాలు ఉంటాయి. స్వామివారి ఆలయంలో వేద పండితుల చేత, అర్చకుల చేత వేద ఆశీర్వచనం ఇప్పిస్తారు భక్తులకి. అక్కడ ఆ వేద ఆశీర్వచనంలో వాళ్ళు ఆశీర్వదించి అక్షంతలు చల్లుతారు. ఆ అక్షంతల్ని మనం పరమ పవిత్రంగా, ఇప్పుడు నాలాంటి గుండు ఉందనుకో, జుట్టు తక్కువ అయిపోయిందనుకో, అయ్యే రాలి పడిపోతాయి. మనం ఎంత దాద్దాం అనుకున్నా ఆగో. నీ ఈత కంపలాగా నీ నెత్తి మీద జుట్టు ఉంది కదా, అందుమీద వేసిన అక్షంతలు కాసేపు ఉంటాయి కదా, నీకేం అడ్డం వచ్చి నీ దులిపేసుకున్నాడు అండి నెలలాగా, ఏదో నిప్పుల మీద పోసినట్టు. అంటే మనసు లేకుండా ఎందుకు, ఎవరిని మెప్పించడానికి అది? అలాగే తులాభారం దగ్గర ఈ సుబ్బారెడ్డి భార్య జనరక్షక జగనన్న అంటే ఏదో జగద్రక్షక అంటే పాటలు పాడింది. స్వామివారి ఆలయంలో అసలు స్వామివారి తిరుమల మొత్తం మీద ఏ స్వరం పలికినా గోవిందనామం, స్వామివారిని కీర్తించాలి కదా.
అటువంటిది నీలాంటి ఏడుపు దొంగమోకం దొంగోండి పందిపోడు దొంగని పొగిడిందంటే ఎంత అపచారం, రాష్ట్రానికి జరిగిన కీడు. ఇప్పుడు నీ ఒక్కడికే కాదు, రాష్ట్రానికి అరిష్టం అది. ఇప్పుడు మహామంత్రి తిమ్మరసు సినిమాలో చూస్తే నీకు అర్థమవుద్ది. అక్కడ అప్పాజీని, మహామంత్రి తిమ్మరసుని రాజు ఒక తప్పుడు నిర్ణయం వల్ల శిక్షిస్తాడు. 2 కళ్ళు పొడిపించేస్తే అక్కడ ఒక పాట వస్తుంది. నేను ఆ సినిమాని ఎందుకు ఉదహరించానంటే ఆ పాటలో దాని గురించి చెప్తున్నాను నేను. ఆంధ్రదేవ ఏంటి మహాపాతకం చుట్టుకుందా నా దేశానికి, ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆవేదనతో ఒక పాట వస్తుంది. నువ్వు చేసిన అపచారాల వల్ల ఈ రాష్ట్రం అనుభవించిన మహాపాతకం చుట్టుకుంది. నువ్వు చేసిన అపచారాలకి, దేవీ దేవతల విగ్రహాలకి అపచారం, రథాలు తగలబడడం, ఒక రాముని విగ్రహానికి తల తీయటం, ఇలాంటి దుర్మార్గాలన్నీ చేసి దానివల్ల నువ్వు ఒక్కడికే నష్టం కాదు, రాష్ట్రానికి కూడా సర్వనాశనం అయిపోయింది. 10-15 ఏళ్ళు వెనక్కిపోయింది. మనుషులు కలుషితం అయిపోయినాయి, మెదళ్ళు కుళ్ళిపోయినాయి. వాళ్ళు ఇప్పటికీ తేరుకోలేదు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం 10-15 ఏళ్ళు ఉంటే తప్ప వాళ్ళకు ఉపశమనం కలగదు. అలాంటిది మళ్ళీ ఒక రకమైన నువ్వు నిజంగా కనుక నీలో పశ్చాత్తాపము పరివర్తన కలిగి సర్వమానవ సౌభ్రాతృత్వం కోరి సర్వమతాలు ఒకటే అని కోరుకుని పరమత సహనంతో నీవు ఇవాళ వచ్చి స్వామివారికి డిక్లరేషన్ ఇచ్చి ఆయన దర్శనం చేసుకుని గుండు గీయించుకుని నామాలు పెట్టుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే, అలాగే వెంగమాంబకి అన్నప్రసాదం స్వీకరిస్తే కనుక నీలో పరివర్తన పశ్చాత్తాపం కలిగినట్టు. అయినా సరే నీ పాపానికి ఇంకా పరిహారం కాదు, కానీ పశ్చాత్తాపం అనేటువంటిది ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టే. ఇది నీకు ఒక అవకాశం. దేవుడు కూడా నీరు పల్లమెరిగినట్టుగా భగవంతుడి కృప కూడా పాపుల వైపు ఎక్కువ ఉంటుంది. నువ్వు పాపివే, నో డౌట్ అందులో. దాని మరి ప్రత్యేకించి నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, మహాపాపివి. ఇక్కడ మంచో చెడో టీడీడీ చైర్మన్ గారు ఒక సవాల్ విసిరాడు. అది నువ్వు స్వీకరిస్తే దమ్ముగా ధైర్యంగా వస్తున్నావంటే నేను మెచ్చుకోవచ్చు నిజంగానే. వాళ్ళు చెప్పిన విధంగా నువ్వు దర్శనం చేసుకుంటే కనుక పర్లేదయ్యా, ఇతనిలో మార్పు వస్తుంది, జైల్లో మంచి ఫుడ్ ఇవ్వండి అని చెప్పొచ్చు. భగవంతుడు నిన్ను ఎలా కరుణిస్తాడంటే నీ జైలు శిక్ష లేకుండా చేయడు. నువ్వు చేసిన పాపాలు పూర్తి పరిహారం రాదు, కానీ అందులో కొంత వెసులుబాటు ఉంటుంది. కఠిన కారాగార శిక్ష బదులు కారాగార శిక్ష మాత్రమే ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయి, నీకు మేలు జరుగుతుంది. డెఫినెట్గా స్వామిని నమ్ముకుంటే వాళ్ళు ఖచ్చితంగా మేలు జరుగుద్ది. అది కూడా అంతఃకరణ శుద్ధితో, నిష్కల్మష హృదయంతో, సర్వమాన సౌభ్రాత్మతం పరమత సహనం ఉంటేనే. నువ్వు పైకి నటిస్తే కుదరదు. ప్రసాదం తిన్నట్టు యాక్ట్ చేసినా, మళ్ళీ అక్షంతలు చూడకుండా దులిపేసుకున్నా మళ్ళీ నీ ప్రమాదం, ఇంకా లోపలికి వెళ్ళిపోతావు. చూసుకో, నిన్ను ఊబిలోకి దిగబడిపోతావు. నిన్ను బయటికి ఎవడో లాక్కురా. నీ అజ్ఞాత స్నేహితులు, నీ అంతరంగికులు, నీ రహస్యమిత్రులు కూడా నిన్ను కాపాడలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దీన్ని వివాదం చేసి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిద్దాం అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఎంత పైకి సాఫ్ట్గా కనపడతాడో అంతకు మించిన కఠినంగా వ్యవహరిస్తాడో. ఈ సంవత్సరం 2-3 మాసాల నుంచి మీరు వీపి చిట్లు పోకుండా కాపాడుకున్నారు కదా, దానికి 3 రెట్లు ఈపి 3 ఈపీలు అయిపోద్దాం ఒకటికి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.